సాక్షాత్తు నారదుల వారు. ఆయనకు మీకు తెలుసు త్రిలోక సంచారి, ఆయనకి ఏ లోకంలో అడ్డు లేదు. అలా అన్ని లోకాలు తిరుగుతూ పరమపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు గోవిందుడు భూమండలం మీద ఆవిర్భవించాడు. ఆయన వచ్చాడంటే ఆయన యొక్క ఆహ్లాదనీయ శక్తి, పరదేవత అయిన రాధాదేవి కూడా ఆయన అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మ కూడా వస్తుంది. అమ్మని దర్శించాలనే బ్రజంలో ప్రతి ఇంటికి తిరిగాడు. నందగోకులంలో తిరిగాడు. నంద మహారాజుతో దర్శనం చేసుకొని, కృష్ణుని దర్శనం చేసుకొని తిరుగుతూ బర్సానా అనే ఒక పట్టణానికి వచ్చారు. బృందావనం బ్రజంలోనే బర్సానా కొండ ఉంటుంది. బర్సానాలో వృషభాను మహారాజు, కీర్తిదామయ్య వీళ్ళిద్దరూ ఉండే నివాసం. వీళ్ళు రాధాదేవి యొక్క తల్లిదండ్రులు. గొప్ప మహనీయుడైన 11 లక్షల ఆవులను పోషించే గోసంపద కలిగిన వాడు వృషభాను మహారాజు. 9 లక్షల ఆవులు నందుడికి ఉంటాయి. అలాంటి మహనీయుడు, గోసంపద, గోసేవ చేసే ఒక రాజుతో సమానమైన వృషభాను ఇంటికి రాగానే అర్ఘ్యపాద్యాలతో స్వామిని, నారదుల వారిని ఇంట్లోకి పిలుచుకొని తీసుకెళ్లారు. అప్పుడు ఆయన కొన్ని వైబ్రేషన్స్ రావడం మొదలెట్టాయి నారదుల వారికి. స్వామి మీకు ఎంతమంది పిల్లలు? ఆయన చెప్పాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని. ఆ కుమారుడి పేరు శ్రీధాముడు. కుమార్తె ఉన్నట్టుగా చెప్పలే. అమ్మ ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదు బయట చెప్పని. అప్పుడు కీర్తిద అమ్మ వచ్చింది. వచ్చి నారదుల వారి దగ్గర దాచడం ఏంటి, ఆయన సర్వజ్ఞుల వారు, నా కుమార్తె కళ్ళు తెరవలేదు ఇంకా, మీరు వచ్చి చూడండి స్వామి అని చెప్పి రూబరికి తీసుకెళ్ళారు. వెళ్తే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అమ్మ మొదటి దర్శనం కృష్ణుని చేసుకుందామనే సంకల్పంతో కళ్ళు మూసుకొని ఉన్నది అమ్మ రాధాదేవి. ఎప్పుడైతే నారదుల వారు వెళ్ళారో అమ్మ ఆ బాలరూపం కాకుండా సదా 12 వర్షీయం 12 సంవత్సరాల వయసున్న అష్టసఖియలతో పాటు ఒక అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని దర్శనమిచ్చింది నారదుల వారికి. ఓహో, పరదేవత రాధాదేవి ఇక్కడ వచ్చిందని చెప్పేసి నమస్కరించి స్తోత్రం చేశారు. ధ్యాయామ్యహం మహాదేవీం రాధికాం రాసనాయికాం సదా 12 వర్షీయాం రత్నభూషణభూషితాం శృంగార సింధులహరీం భక్త అనుగ్రహకాతరాం కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వర్యమని అమ్మని ధ్యానం చేసి వృషభాను మహారాజుతో అంటాడు, సాక్షాత్తు జగన్మాత, సర్వశక్తులకు మూల పరాశక్తి అయిన ఆహ్లాదిని శక్తి అయిన రాధాదేవిని నీ ఇంట పొందావు, నువ్వు అదృష్టవంతుడు అని వృషభాను మహారాజుకి కీర్తినిమయ్యాని పొగిడి అక్కడి నుంచి బయటకు వస్తా.